ఛానల్ గర్ల్స్ సోలో క్యాంపింగ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము కొత్తగా ఒక వీడియో తీయబోతున్నాం. ఆ వీడియో ఏంటిదో కాదు, సమ్మర్ హాలిడేస్ వచ్చిన ప్రతిసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా. యాక్చువల్లీ మనోడికి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే ఉంది. ఇతను ఎవరో పరిచయం చేయాలన్నమాట. ఇతను నా అల్లుడు, నా మేనల్లుడు, మా అన్నకి సొంత కొడుకు, నాకు సొంత మేనల్లుడు అన్నమాట. వీళ్ళ అమ్మమ్మ పక్కనే ఉంటుంది కాబట్టి ఊరు వెళ్ళడానికి లేదు. వీళ్ళ అత్త దూరంగా ఉంది కాబట్టి అత్త దగ్గరికి వచ్చిర్రు అనమాట. ఇక వీళ్ళు నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే ముందు, అంటే మా ఊరు వెళ్ళే ముందు ఓ చిన్న కమర్షియల్ బ్రేక్ లాగా ఇక్కడికి వచ్చారనమాట. అందరం కలిసి బిల్డింగ్ పైన క్యాంపింగ్ చేసుకొని మరి నిద్రపోయి కొద్దిసేపు ఆడుకొని మంచిగా హ్యాపీగా నిద్రపోదామని ఫిక్స్ అయినాము. ఇక్కడ దీంతో పాటు ఇంకొక పర్సన్, ఇంకా ఇద్దరు పర్సన్స్ పరిచయం చేయాలి మీకు. ఇప్పుడు వీడియో తీస్తున్న పర్సన్ అనమాట మా వదిన, అండ్ నా ఫ్రెండ్ కావ్య. ఫ్రెండ్ అంటే చిన్న ఫ్రెండ్, అంటే బెస్ట్ ఫ్రెండ్ కానీ చిన్న ఫ్రెండ్, అంటే ఏజ్లో సగం ఉంటుంది కానీ నా ఫ్రెండ్ అనమాట. సో అంటే స్నేహానికి ఏజ్కి సంబంధం లేదని ప్రూవ్ చేసే ఫ్రెండ్షిప్ అనమాట ఇది. సో ఆ అమ్మాయిని కూడా పరిచయం చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ ఫన్ క్రియేట్ చేయబోతున్నాం. ఈరోజు ఇంకొకటి ఏంటిదంటే, ఒకటి దోమతెర, ఇంకొకటి వచ్చేసి క్యాంపింగ్ టెంట్ యూజ్ చేస్తాం మేము ఇక్కడ. రెండు యూజ్ చేస్తున్నా, ఇవన్నీ బొంతలు ఇయ్యే. ఇంకొకటి ఏంటిదంటే, కొద్దిసేపటి తర్వాత కూలర్ని కూడా బయట తీస్తాం అనమాట. ఆ కూలర్ని కూడా బయట పెట్టుకొని పడుకున్నాం, ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మా వీడియో వచ్చేసి మా ఉదయం తీస్తుంది. అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్లలో వీడియో ఎట్లా తీసిర్రు అనేది కూడా చెప్పాలి, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ అదనమాట. ఇన్ని రోజులకించి నేను స్టాండ్ పెట్టి విసిగిపోయినా, ఈరోజు స్టాండ్ పెట్టే పని లేకుండా మా వదిన స్టాండ్ పట్టుకొని నిలబడ్డది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, ఫన్ క్రియేట్ చేద్దాం. లైక్ కొట్టడానికి రెడీగా పెట్టుకోండి చేతులు ఫస్ట్ అయితే. ఆగు, మన ఛానల్ని కొత్తగా చూసుకున్న వాళ్ళైతే చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నువ్వు చెప్పు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. నువ్వు చెప్పు. మా వాడు కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట, పెద్దోడు. చెప్పు అంటున్నాడు, కానీ చెప్పిస్తాను. వీడియో అయ్యేలోపు వాడితో ఖచ్చితంగా చెప్పిస్తా. సో అందరూ లైక్ చేయండి ఖచ్చితంగా వీడియోని. ఫస్ట్ అయితే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం, ఇంకా లేట్ అయిపోయింది. ఫస్ట్ తిన్న తర్వాత చిన్న గేమ్స్ ఆడుకొని పడుకుంటాం. సో ఆ పని అంతా చూద్దరు కానీ, అండ్ తినేటప్పుడు కూడా పడుకుతురు. ఆల్రెడీ వంట అయితే వేసేసుకున్నాం, మేము రూమ్లోనే వంట చేసుకున్నాం, కానీ బయట పెట్టుకొని తినబోతున్నాం. ఇప్పుడు కూలర్ బయటికి తిప్పుకుంటాం, లేకపోతే దోమలు మమ్మల్ని తింటాయి. సో అందుకనేసి ఇలా అయితే కిలో లెక్కన దోమలు ఉన్నాయి, అందుకే మేము కూలర్ బయటికి పెట్టుకొని కూలర్ గాలి ముందు కూర్చొని తింటాము. తిన్న తర్వాత మళ్ళీ టెంట్ అంతా అల్లింది ఈ టెంట్కి కొంచెం పక్క చెప్పి కూర్చొని తింటాం అనమాట. తిన్న తర్వాత మళ్ళీ ఆగుతాం. తినేటప్పుడు కూడా చూస్తూ ఉండండి. కూలర్ పైన వెళ్తా, ట్రైపాడ్ ఇరిగిపోయింది లాస్ట్ వీడియోలో, ఏమంటారు గోప్రో పెట్టే ట్రైపాడ్ ఇరిగిపోయింది, అందుకని దీని మీద పెట్టి తీస్తా. కూలర్ మీద ఒకసారి కొంచెం వెండి చేయవదిన, ఇదే కూలరు, దీని మీద పెట్టి తీసి వీడియో చేస్తా.
ఇంకా ఫస్ట్ అయితే తిందాం పా. నువ్వు ఇంకా నేను తోమాలి వీడియో కొట్టినారే అవతలకి పంపిస్తున్నాడు వాళ్ళు. నువ్వు తీసుకో. అగో ఈమెనే మా వదిన, ఇందాక చెప్పిన కావ్య నా ఫ్రెండ్. అయితే మా వదిన అయితే ముందు జైల్లో ఉన్న మాకు అందరికీ చిప్పకూడు పెడుతుంది. దాని తర్వాత తను కూడా జైల్లోకి వస్తుంది అనమాట. మాకందరికీ ఫుడ్ పెట్టి నేనే కింద దాన్ని లోపటేస్తాం అనమాట. నేను దాన్ని దీన్ని అంటున్నానని ఫీల్ కాకండి, ఎందుకంటే మేమిద్దరం జాన్ జిగిరి దోస్లాం అనమాట. తర్వాత మా అన్నని లేకపోయింది దొంగ మొహంది. నాతో వచ్చి నా ఇంటికి వచ్చి నాతో మాట్లాడుతుందని నేను అనుకునే లోపు కాదు, మా అన్నయ్యతో మాట్లాడి మా అన్నయ్యని కొట్టేసింది. మేము మా ఏమంటారు దుప్పటిని ఖరాబ్ చేసినాం అనమాట. దోమల బారి నుంచి తప్పించుకోవడానికి మా వదిన మమ్మల్ని శిక్షించింది. ఎవరు పెట్టేయాలి? సో మనకు అప్పుడప్పుడు దేవుడు వేసే శిక్షల్ని చెడుగా అనుకోకూడదు, నెగిటివ్గా తీసుకోవద్దు అనమాట, పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు వేసే కొన్ని శిక్షలు ఎలా ఉంటాయంటే ఆ బొచ్చలో తినండి ఇద్దరు, ఐ మీన్ గిన్నెలో తినండి. అరే బొచ్చ ఏందిరా, యూట్యూబ్లో వస్తుంది అది. క్లాలీఫ్లవర్ అతను తినడంట, అది క్లాలీఫ్లవర్. మీరు ఇక ఏంటంటే ఆ క్లాలీఫ్లవర్ అనుకో. ఇందులో గోంగూర చెట్టి పెట్టి, గోంగూర చెట్టి తింటావా మరి? కంపు చేస్తాడు. ఇగో ఇంటికి కొత్తగా అల్లుడు వస్తే కోని కొయ్యొద్దని ఆగిన అంతే. చట్నీ కూడా అంటే అరే ఆరాబాయి చేసేదాకా ఇదైతే కొంచెం పైకి కూడా లేస్తలేదు. అది స్క్రీన్ ఆగింటది. సర్లే ఇప్పుడు ఇంకేం కావాలా? అయిపోయిందా? ఓవరా? ఏమో గోంగూర చట్నీ అయితే తింటున్నాం మేము. క్లాలీఫ్లవర్ తింటున్నాము. అలాగే దీన్ని ఏమంటున్నాను, అమ్మ బాగుంది ఇది గోంగూర చట్నీ. నామకరణం చేసేయడం అనమాట క్లాలీఫ్లవర్ కి. లేదు నువ్వు రావాల్సిందే, నువ్వు రాకపోతే అవ్వదు. కాకపోతే నీకు కొంచెం తీసుకొచ్చినావు కదా పద్దోవాలి లోపలికి. మరి అన్నీ చేయమంటావు? నా చీర పట్టుకొని వచ్చి నాకు కల్పిస్తావు. నీకు నాకు ఇంకా ఆఫ్ చేద్దాం. ఏది అదే తింటుంటే చెప్పమ్మా మాట. మనం నెట్ లోపల ఉన్నాం మళ్ళా. సరే కొద్దిగా సేపు చేసుకుంటాం. ఆడు అంటే జాగ్రత్త ఇంటికి ఇట్లా కట్ చేయలేదు. అయ్యో మరి ఇట్లనే అన్నది, దానికి ఇట్లనే అది ఊకే స్క్రీన్ ఆగింది, బంద్ అవ్వలేదు. ఇప్పుడు అది బంద్ అయితే ఎందుకు నీకు? అక్కడ చూడకుండా సో ఇందాక చెప్తుంటే మారిపోయింది కదా టాపిక్. అది నా ఫ్రెండ్ అనమాట. నాకు ఇదే మన పిచ్చి వేయించే మాట. 2014 జనవరి టైంలో నాకు ఫ్రెండ్ అయిందనమాట. అంతే 2013 జనవరిలో ఫ్రెండ్ అయింది. గడసరత్త రోజుగారి కళలు అనే ఒక షో మా ఇద్దరిని కలిపింది. సో అమ్మ వాటర్ అక్కడ నుంచి మాకు ప్రయాణం మొదలయ్యి మా వదిన అంటే మా ఇంటికి నా ఫ్రెండ్ వచ్చి తర్వాత మా అన్నయ్యని ఎక్కబోయి మా వదిన అయి కూర్చుంది. ఇక సరే ఏం చేసేది ఏం లేదు కదా. కాకపోతే ఆడపడుచులాగా కాకుండా వదిన మరదలు ఆడపడుచు అనే పెత్తనాలు ఏం లేకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటాం మంచిగా. యాక్చువల్లీ నాకంటే ముందు మా అమ్మకి ఫ్రెండ్ అనమాట, తర్వాత నాకు ఫ్రెండ్ అయింది. ఏజ్తో సంబంధం లేని ఫ్రెండ్ ఈ అమ్మాయి అనమాట. తను ఈ మొన్నే ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఇన్సైట్ రాయడానికి రెడీ అయింది. బాగా రాయాలని మనం కూడా కోరుకుందాం. అంటే మన అమ్మాయి చదువులో ఇంటెలిజెంట్ అనమాట, చాలా ఫస్ట్ ర్యాంకర్. అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంకర్ అనమాట. Emotional damage. స్టూడెంట్ అనమాట. చివరి బెంచ్ కాదు, ఫస్ట్ బెంచ్ కాదు, మధ్యలో బెంచ్ స్టూడెంట్. వాటర్ అండి వాటర్. సరే నువ్వు ఫస్ట్ పోయి అది ఆపేసినావు. ఒక్కసారి ఇట్లా వచ్చేసి రావాలంటే. సరే మేము తిన్నాక మళ్ళీ చూపిస్తాము. వాటర్.
అమ్మ నాన్న చనిపోయాక నాకు మా అన్నయ్యకు అన్ని మా వదినే అయిపోయిందనమాట. సో నన్ను ఒక అమ్మలా చూసుకుంటుంది. అంటే అంతకుముందు కూడా చాలా ప్రేమగా చూసుకునేది కానీ అప్పుడు అమ్మ ముందు అంత తెలియకపోయేది. బట్ అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా లోన్లీనెస్ ఎక్కువ అయిపోయింది. సో ఆ లోన్లీనెస్ని తట్టుకోలేని స్థితిలో నేను ఉన్నప్పుడు, నాన్న చనిపోయినప్పుడు కూడా నేను చాలా డిప్రెషన్ అయ్యాను. సో ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా తను నేనున్నాను కదా, నేను లేనా, ఎందుకు ఏడుస్తున్నావు, నీకెవరు లేకపోతే కదా ఏడవాలి అని చాలా ధైర్యం చెప్పి నా పక్కన ఉండింది. అమ్మ చనిపోయాక అన్నయ్య కూడా అలాగే అయ్యాడు. బట్ మాకిద్దరికి చాలా సపోర్టింగ్గా ఉంది. నాకు దేవుడిచ్చిన ఇంకొక అమ్మ మా త్రివేణి వదిన. నా నుంచి అన్నీ లాక్కున్న దేవుడికి ఇంకా అనిపించిందేమో, మరి ఏమీ లేకుండా బతికేస్తే అనాథలాగా, ఏమీ లేని దానిలాగా, ఒక పిచ్చిదానిలాగా చచ్చిపోద్ది అనిపించిందేమో. అందుకని బంగారం లాంటి 2 పిల్లల్ని, అంతకంటే విలువైన ఒక వదిన్ని అమ్మగా ఇచ్చాడు. నా పిల్లల్ని నాకు తండ్రిలా చూసుకునే వాళ్ళని ఇచ్చారు. నా పిల్లలు ఇద్దరూ కూడా నాకు మా నాన్న 2 భాగాలుగా మారితే ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు. ఒక అమ్మకి కొడుకు ఎంత చేయగలడో అంతకంటే ఎక్కువ చేయగలరు నా పిల్లలిద్దరూ. ఇంత చిన్న వయసులో కూడా నన్ను పూర్తిగా అర్థం చేసుకొని నాకు తగ్గట్టుగా ఉంటారు. నేను ఏది చెప్తే అది వింటారు. నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా నడుచుకుంటారు. చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు. నాకు వాళ్ళిద్దరూ 2 కళ్ళ లాంటి వాళ్ళు. మా వదిన నా గుండె అయితే వాళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు. అన్నకి అది కొంచెం అన్నం తింటురా వాడి ఒక్క ముద్ద ఎక్కువ అన్నం చేసి పడేమన్నారు లేదు, ఇప్పుడు వస్తా, నేనే బయటకు వస్తా. ఫ్రెండ్స్, అయితే మేము తినడం అయితే అయిపోయింది. ఇక మేము ఒక చిన్న గేమ్ కండక్ట్ చేసుకుంటున్నాం అనమాట. గేమ్ కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ ఒక 15 to 20 రౌండ్స్ గిరా 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 తిరిగిపిస్తాము. ఒకసారి ఇటు చూపెట్టు, నా రైట్ సైడ్ హ్యాండ్ సైడ్ ఆ డోర్ దగ్గర మనుషులు నిలబడతారనమాట. ఇటు లెఫ్ట్ సైడ్ చూపెట్టు, ఇగో ఈ పిల్లర్ దగ్గర బాటిల్ పెట్టాం, వాటర్ బాటిల్. ఆ గిరా 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 20 రౌండ్స్ తిరిగి వెళ్ళి ఆ బాటిల్ని ముట్టుకోవాలి. ఎవరైతే ప్రాపర్గా అంటే స్ట్రైట్గా వెళ్ళి పట్టుకుంటారో వాళ్ళు విన్నర్సు. ట్యాంగ్ ట్యాంగ్ అని తూకి పడిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు. సో ఓడిపోయిన వాళ్ళు వచ్చేసి ఆ టెంట్లో పడుకుంటారు, గెలిచిన వాళ్ళు వచ్చేసి ఈ దోమతెరలో పడుకుంటారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దోమతెరలో అయితే గాలి ఎక్కువ వస్తుంది, టెంట్లో అయితే కొంచెం గాలి తక్కువ వస్తుంది. బట్ కంఫర్టబుల్గా ఉంటుంది. వర్షం చినుకులు పడ్డా కూడా వాళ్ళకి టచ్ అవ్వవు క్యాంపింగ్ టెంట్లో అయితే. కానీ దీంట్లో అయితే టెంట్లో ఉన్నంత కంఫర్టబుల్ ఉంటుంది, అంటే వర్షానికి కంఫర్టబుల్ ఉండదు. బట్ ఈరోజు వర్షం పడే సిచ్యువేషన్ అయితే ఏం కనబడతలేదు, కానీ చెప్పలేం ఎవరి అదృష్టం ఎవరి దురదృష్టమో. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన గేమ్ పార్టిసిపేట్ చేసేయడానికి వచ్చి సాయినాథ్ రెడ్డి నా పెద్ద కొడుకు, రోహిత్ రెడ్డి నా చిన్న కొడుకు, నిహిత్ రెడ్డి నా అల్లుడు, అండ్ మా వదిన త్రివేణి, నా ఫ్రెండ్ కావ్య అండ్ నేను, మీకు అందరికీ తెలుసు చంద్రిక. సో వీడియోని కంటిన్యూ చేయాలనుకున్నా సరే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇక్కడ లైక్ చేయండి. వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత చూస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు అందరూ సపోర్ట్ చేయండి అండ్ ఈ ఫన్ ఎంజాయ్ చేయండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు నెక్స్ట్ నేను బయటకు వస్తున్నా, గేమ్ మొదలెట్టేద్దాం, ఇరుగా తీసేద్దాం. ఇక అయితే ఇందాక చెప్పాను కదా బాటిల్ పెడతానని. అప్పుడు బాటిల్ అంటే మా వదిన ఏమన్నదంటే బాటిల్ అయితే ఈజీగా పట్టేసుకుంటారు, కళ్ళు తిరిగి ఉంటాయి కదా, అంటే కొంచెం తూలుతుంటారు కదా, ఈజీగా పట్టేసుకుంటారు కొంచెం. కానీ ఈ అద్దాలు పెట్టుకోవాలన్నమాట, కూలింగ్ గ్లాసెస్ పెడుతున్నా ఆడ. సో ఎవరైతే ప్రాపర్గా వచ్చి ఈ గ్లాసెస్ని ఇట్లా పెట్టుకుంటారో మంచిగా వాళ్ళు విన్నర్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ గేమ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ గ్లాసెస్ వచ్చేసి ఇక్కడ పెడుతున్నాము, ఈ మార్కులు ఇస్తున్నాం వెళ్తుంది. ఇగో ఈ గ్లాసెస్ వచ్చేసి ఇక్కడ పెడుతున్నాం అనమాట. ఇట్లా రివర్స్లో పెడతాం, ఎందుకంటే వాళ్ళకి ఆ పొజిషన్ తెలియదు కదా ఆ టైంలో. గిర్రా గిర్రా తిరుగుంటారు కాబట్టి, బుర్ర కూడా గిర్రా గిర్రా తిరుగుతుంది కాబట్టి రాదు. సో జల్ది వచ్చి వాళ్ళు అద్దాలు పెట్టుకోవాలన్నమాట. ఎవరైతే ఫస్ట్ వచ్చి అంటే ప్రాపర్గా వచ్చి పెట్టుకుంటారో వాళ్ళు విన్నర్స్. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఈ గేమ్లో పార్టిసిపేట్స్ అందరూ మీరు చూసిరు. ఒక పార్టిసిపేట్ మాత్రం వీడియో పట్టుకొని ఉంది, కెమెరా పట్టుకొని. సో ఒక రోడ్డు పోతే ఇక కథ గేమ్ స్టార్ట్ చేద్దాం. వదినా నువ్వు వచ్చేసి ఇటు వచ్చేసి మన
మన ఫస్ట్ పార్టిసిపేట్ వచ్చేసి నిహిత్ రెడ్డి అనమాట. ఇప్పుడు ఫస్ట్ తనే తిరుగుతాడు, చిన్న నుంచి పెద్ద వరకు వస్తుంది అనమాట. సో గిరా గిరా తిరగాల్సిన ఫస్ట్ గిరా గిరా గిరికాడు వీడే అనమాట. రౌండ్గా తిరగాలి, తిరిగి వెళ్ళి ఆ అద్దాలు తీసి ఇట్లా పెట్టుకోవాలి, సరేనా? మంచిగా పెట్టుకోవాలి ప్రాపర్గా, సరేనా? కళ్ళు తెరుచుకొనే ఉండాలి, కళ్ళు ముయ్యొద్దు తిరిగేటప్పుడు, సరేనా? ఈడ నిలబడు. నేను 1 2 3 అన్నాక తిరగాలి, సరేనా? రెడీ 1 2 3. యాక్చువల్లీ నేను చేసిన మిస్టేక్ ఏంటిదంటే వాడు గుడ్డిగాడు, వాడికి అర్థం కాలేదు. గిరా గిరా తిరగమంటే వాడు అనుకున్నాడు దాని చుట్టూ గిరా గిరా తిరగమని. కాదు, గిరా గిరా తిరుగుడు అంటే ఇక్కడ చూడండి, చూడు ఓకేనా? అట్లా తిరగాలి, ఓకేనా? ఏమో 3కే కళ్ళు తిరుగుతున్నాయి పాపం. 20 అంటే 20 టైమ్స్ నేను లెక్క పెట్టేంత వరకు తిరగాలి, సరేనా? నేను రెడీ 1 2 3 అంటే నువ్వు తిరగడం స్టార్ట్ చేయాలి, సరేనా? రెడీ 1 2 3 తిరగాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్టాప్, వెళ్ళు, తెచ్చుకోపో. ఓకే, ఆడ పెట్టేసి. నిహిత అయిపోయింది. నేను వంటతో చెప్పలే ఇంకా. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Stop. Go. no. వచ్చేసి సాయినాథ్ రెడ్డి అనమాట. ఇప్పుడు గిర్రా గిర్రా తిరగబోయే చక్రం. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. లాస్ట్ కాదు, రూల్స్ ప్రకారం నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కావ్య. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అత్త కోసం అల్లు లెక్క పెడుతున్నాడు. 3 2 1 రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, ఫైనల్ కంటెస్టెంట్ గెలిచేది నేనే, నాకు తెలుసు. ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది. సరే, అత్త కోసం ఆళ్ళు లెక్క పెట్టింది కాబట్టి ఈ అత్త కోసం ఈ అల్లు లెక్క పెడతాడు. తిరుగుతున్నా, లెక్క పెట్టావా? ఒకటి ఓవర్ చేసినవారా? 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అవుట్ గైస్, అవుట్. ఓకే, యో ఓవర్ గర్ల్స్ అమ్మ డైలాగ్ చెప్పాలా? అమ్మో, ఒక డైలాగ్ ఉంది. నా కొడుకు బాగా ప్రాక్టీస్ చేసుకొని వచ్చిండు అనమాట, నాకు చెప్పాను ఇంకే స్కూల్ దగ్గర నుంచి. ఈరోజు చెప్తా అని అడుగుతున్నాడు. ఏంటో డైలాగ్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వింటాను నేను కూడా. చెప్తాను. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా అమ్మతో పెట్టుకుంటే లొల్లు అవుతుంది. ఏ ఈ స్టార్ వేస్ట్, మా మమ్మీ ఇస్ ద బెస్ట్. చెప్పరా? మా మమ్మీ ఇస్ ద బెస్ట్. స్క్రీన్ మీద
ఈ స్టార్ వేస్ట్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ త్రివేణి వద్దా సూపర్ స్టార్. దా ఇట్రా ఇట్రా. ఇప్పుడు చూపి ఇగో ఇల్లు ఏంది ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా ఇద్దరితో పెట్టుకుంటే లొల్లు అవుతుంది. మా ఇద్దరికి మాత్రం లొల్లి కాదు. స్టార్ అంటే లొల్లి అవుతుంది. ఇంకేంటివన్నీ ఉన్నాయా? ఇలాంటి ఏమన్నా ఉన్నాయా చెప్పు. చెప్పు. దమ్ముంటే పట్టుకోర్రా సికావత్, పట్టుకుంటే వాళ్ళు వేస్తా సిట్టికేట్. అక్కనా అరే నేను అంత ఎంగున్నా అని అక్క అనకూడదు, తప్పు. చెప్పు. దమ్ముంటే పట్టుకోర్రా సికావత్, పట్టుకుంటే వాళ్ళు వేస్తా సిండికేట్. మళ్ళీ భుజాన గొడ్డలేసి కులీకి పోతా అడుగులేసి. వా సూపర్ చెప్పిండు రోహిత్. క్లాప్స్ కొట్టండి. నిహిత్కి కూడా క్లాప్స్ కొట్టండి. మన ఇంట్రోవర్ట్ మాత్రం ఒక్కడ ఇలా కూడా చెప్తలేడు. సరే ఓకే, ఇప్పుడైతే నిద్రపోవడానికి అయితే పోతున్నాం. ఎవరెవరు గెలిచిరో కామెంట్లో పెట్టండి. నేనైతే న్యాయంగా మార్కులు వేయడానికి ఎవరిని పిలవలేక నేనే మార్కులు వేస్తున్నాను అనమాట. నేను గెలవకపోయినా క్యాంపింగ్ టెంట్లో వండుకోలేకపోతున్నా, సో దొమతెరలోనే వంటాను. పిల్లలందరూ గెలిచిరు. నిజం చెప్పాలంటే పిల్లలందరూ, న్యాయంగా చెప్పాలంటే పిల్లలందరూ గెలిచిరు. వాళ్ళు చిన్నగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కళ్ళు తిరగలేదు కాబట్టి దబ్బునవే పట్టుకుర్రు. మేమైతే కొంచెం పెద్దగా ఉన్నాం, హైటెక్ ఉంది కాబట్టి మాకు గిరగిర తిరగగానే బుర్ర తిరిగింది కాబట్టి మేమైతే గెలవలేదు. మేము ముగ్గురం ఓడిపోయినందుకు మేము ముగ్గురం టెంట్లో వండుకోవాలి. మరి వీళ్ళ ముగ్గురి అభిప్రాయాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాము. సో మీ అభిప్రాయాలు ఒక్కొక్కరుగా వచ్చి చెప్పండి. నిహిత్ రెడ్డి గారు, మీరు టెంట్లో పడుకుంటారా దోమతెరలో పడుకుంటారా? టెంటా? ఓకే, చేలో పడుకుందాం. పక్కకు రండి, ఇటు సైడు. నువ్వు రండి, మీరు రండి. చెప్పండి రోహిత్ రెడ్డి గారు, మీరు టెంట్లో పడుకుంటారా దోమతెరలో పడుకుంటారా? ఓకే డన్. మీరు ఇటు సైడ్ రండి. రండి సాయినాథ్ రెడ్డి గారు, చెప్పండి. అంటే ఏదో కొట్టడానికి వచ్చిన టెంట్ అంటే నేను అడిగిన తర్వాత నువ్వు చెప్పాలి. మీరు టెంట్లో పడుకుంటారా దోమతెరలో పడుకుంటారా? టెంట్. రా ఇటు రండి. రా కావ్య గారు రండి. కావ్య గారు కరెక్ట్ పట్టుకో. కావ్య చెప్పు, నువ్వు ఎక్కడ పడుకుందాం అనుకుంటున్నావు? అయితే దోమతెరలో దూరుదాం అంతే. ఇక్కడ టెంట్లోకి వచ్చేసి ఇద్దరు మనుషులు వచ్చారు కాబట్టి వాళ్ళ అత్త కూడా, అంటే ఒకరికి అత్త ఒకరికి అమ్మ, సో వాళ్ళు కూడా టెంట్లో పడుకోబోతున్నారు ముగ్గురు కలిసి. మేము ముగ్గురం అంటే రోహిత్ రెడ్డి, నేను, ఏమంటారు మా కావ్య, ముగ్గురం కలిసి దోమతెరలో పడుకోబోతున్నాం. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మాకైతే ఈరోజు క్యాంపింగ్ సాయంత్రం లేవు, ఏం లేవు. లైట్ బంద్ చేసి ప్రశాంతంగా చుక్కలు చూసుకోవడం, అనుకోవడం తప్ప వేరే పని అయితే లేదు. ఇంకా ఇంకేమైనా ఉన్నాయి అంటే బంద్ చేసి మళ్ళీ చెప్పు. పొద్దున కలుస్తా. గుడ్ నైట్. ఓకే గైస్, నేనైతే నిద్రపోతున్నా. సారీ, మేమైతే పడుకుంటున్నాం, నిద్రపోతున్నాం. మంచి హ్యాపీగా నిద్రపోతాం. గాలి అయితే తక్కువ ఉంది, కానీ నైట్ టైంలో గాలి ఎక్కువ రావాలని అట్లా కోరుకుంటున్నా. చూద్దాం ఇక నిద్ర ఎట్లా పడుతుంది అనేది. దోమలతో ఇట్లుంటుంది. యాక్చువల్లీ మా దోమలన్నీ ఏం చేస్తున్నాయంటే లోపలికి వచ్చి బయట ఉన్న దోమలకి ఇట్లకెళ్ళి రాండి అని చెప్పి మరి తీసుకొని మమ్మల్ని కొడుతున్నాయి. సో చూస్తాం పొద్దుగాల కల్లా దోమలు ఎట్లా కలుస్తాయి అనేది. ఇక ఈ సమ్మర్ అయితే హాలిడేస్ స్టార్ట్ అయ్యి నిన్ననే స్టార్ట్ అయినాయి హాలిడేస్ మాకు అందరికి, ఐ మీన్ మా పిల్లలకి అందరికీ. అందుకే ఈ వీడియో స్పెషల్ వీడియో చేస్తున్నాం, సమ్మర్ హాలిడే స్పెషల్ వీడియో. సో ఇంకా రేపు మార్నింగ్ మిగిలింది మాట్లాడుకుందాం. పొద్దుగాల లేచి మాట్లాడుకున్నాం. ఎందుకంటే పొద్దుగాల ఎండ 6:30 కల్లా వచ్చేసాయి అనమాట ఫుల్గా. ఈలోపు లేచి 5:30కి అట్లా లేచి ఫ్రెష్ అప్ అయిపోయాం. సో ఈలోపు ఏమైనా వీడియో తీయాలనిపిస్తుందో తీస్తాం నైట్ టైంలో. ఫ్రెండ్స్, టైం అయితే 4:15 అవుతుంది, కానీ మేము అందరం మేల్కొని ఉన్నాం, అంటే లేచినాం. ఎందుకంటే దోమలతో జాగారం మస్తు ఘోరంగా కరుస్తున్నాయి. సో అందుకే మంచిగా దోమలు కరిచి అవి మా రక్తం తాగుతూ. మాకంటే సుఖం లేదు ఫ్రెండ్స్, మీరన్నా మంచిగా వండుతుంది. అవును ఫ్రెండ్స్, హ్యాపీగా నిద్ర ఉంది. మేమైతే ఘోరంగా ఏడుస్తున్నాం.
ఇట్స్ వెరీ హారబుల్ నైట్ దోమల వల్ల. అవి ఈరోజు రక్తం పార్టీ చేసుకుంటున్నాయి అన్నమాట. అంటే ఏ దోమకో యూట్యూబ్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినట్టున్నారు, అందుకే మా రక్తం తాగుతూ పార్టీ చేసుకుంటున్నాయి అవి. సో నాకు కూడా మీరు 1 మిలియన్ కంటే ముందు ఒక 2000 సబ్స్క్రైబర్లు, అంతకంటే ఎక్కువ నచ్చితే 5000 సబ్స్క్రైబర్లు, అంతకంటే ఇంకొంచెం ఎక్కువ నచ్చితే 50,000 సబ్స్క్రైబర్లు ఇస్తారని కోరుకుంటున్నాను. బేసికలీ మీరు ఇస్తారు. ఏం చెప్తున్నా, 12:30కి లేచిన, 1:30కి లేచిన, 2:30కి లేచిన, 3:30 నుంచి 4:30 వరకు, 3:30కి లేచిన, 3:30 నుంచి 4:30 వరకు ఫైటింగ్ చేస్తున్న దోమలతో. బ్యాక్లో ఛార్జింగ్ అయిపోయింది, మళ్ళీ ఛార్జింగ్ వేసిన. అయితే ఈలోపు నాకేమైనా ఐడియా వచ్చిందంటే, నా చిన్న కొడుకు అండ్ నా కావ్య కలిసి ఇదంతా గుంజుతుర్రు, దోమలు లోపలికి వస్తున్నాయి కదా అని చెప్పి నేను ఏం చేశానంటే, మెల్లగా బ్యాక్ ఛార్జింగ్ రీఛార్జ్ తీసుకొని పోయి మా ఉన్న వాళ్ళ టెంట్లో పడుకున్నామని చూసిన. బికాస్ టెంట్ అయితే మొత్తం క్లోజ్ అయి ఉంటుంది, సో లోపలికి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది దోమలు. ఓన్లీ 2 మెస్లు ఉంటాయి, వాటర్ పట్టుతో ఒక కాళ్ళకి వెళ్ళి రావాలి వస్తే. సో వాటిని ఆపదామనుకుని వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడ జరిగింది ఏంటిదంటే, మా అల్లుడు సెంటు కొట్టింది. మాకు భరించలేక బయటకు వస్తూ ఊరికే ఎందుకు రావాలని చెప్పి, నేను ఒక్కదాన్ని 3 గంటల నుంచి ఎందుకు మేలుకోవాలని, మా వదిన కూడా మేలుకోవాలని చెప్పి లోపలికి వెళ్ళాను కదా. అప్పుడు దోమల్ని కొన్ని తీసుకెళ్ళినా. బయటకు వచ్చేటప్పుడు అవి బయటకు రాలేదు, అవి లోపలే ఉన్నాయి. సరే అవి బయటకు వస్తాయేమో అని మళ్ళీ ఒకసారి గిడ్డేం తెచ్చిన. ఇంకొన్ని లోపలికి పోయినాయి కానీ ఉన్నట్టు బయటకు రాలేదు. అందుకే బాగా కరిచి పెడుతున్నాయి. వాళ్ళు కూడా లేచి కూర్చున్నారు. మొత్తానికైతే నా చిన్న కొడుకు మా వదిన ఇద్దరు కలిసి టెంట్లో యుద్ధం చేస్తున్నాం మనతోటి. ఇతర నేను కావ్య మాత్రమే వాడుకున్నాము. మొత్తానికైతే మేమిద్దరమే మిగిలినాం అన్నమాట. నెక్స్ట్ టెంట్లోకి ఎవరు వెళ్తారో తెలియదు. నేనైతే వెళ్ళను, 100% నాకు తెలుసు. దోమలతో నన్ను బలైపోతాయి అని టాయిలెట్తో బలిగాను, అందుకే ఇక్కడే పడుకుంటా. ఏది జరిగినా ఏది ఏమైనా ఇప్పటి కప్పుకోనని గిన్నె పడుకుంటా. సో మీరైతే శాంతంగా ఏసీలు ఉన్న వాళ్ళు ఏసీలల్లో, కూలర్లు ఉన్న వాళ్ళు కూలర్ల ముందట హ్యాపీగా నిద్రపోండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఇలాంటి బయట పడుకునే సాహసాలు చేయడానికి ట్రై చేయొద్దు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నువ్వు చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎటు వేయండు? అప్పుడే లేపా కాదు. బావోడు పెద్దోడు టెంట్ తీయడానికి పోతున్నాడు. గుడ్ మార్నింగ్ చెప్పురా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవరికి చెప్తున్నాడో కూడా తెలీదు. సో ఇక టెంట్ తీసేసి హ్యాపీగా మడత పెట్టేస్తాం. ఇంకా రాత్రి అంతా నిద్ర లేదు, జాగారమే అయిపోయింది దోమలతోటి ఫుల్. సో ఇంకా కాసేపు పడుకోవాలి మార్నింగ్ అయితే, ఎందుకంటే అసలు నిద్ర లేదు కదా, అందుకే హ్యాపీగా నిద్రపోవాలి. బాయ్ చెప్పేసేయండి. బాయ్. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు చెప్పు ఇప్పుడు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత సీరియస్ చెప్పొద్దురా, కొంచెం నవ్వు కూడా చెప్పాలి. రోహిత్ చెప్పవా నాన్న? అగో ఇక్కడ టెంట్ తీస్తున్నాడు, చెప్పండి రోహిత్ చెప్పు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పవారా? చేయండి. బాయ్.